నేను చెప్పింది జరిగితే శశి ఈ ఎగ్జామ్ రాయకుండా తిరిగి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సింధుని ఇంకా లైఫ్లో అమ్మగా అంగీకరించదు. ప్లాన్ అదిరింది మేడం. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. మధు, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుడికెళ్ళొస్తున్నాను తేజ. అత్తయ్య, మావయ్య, మరిది గారు, అందరూ రండి. అత్తయ్య, ఎందుకు వాళ్ళని పిలుస్తున్నావు మధు? చెప్తానుండు తేజ. అత్తయ్య గారు, మావయ్య గారు. ఏంటమ్మా, ఏంటలా పిలిచావు? ఒక నిమిషం అత్తయ్య, చెప్తాను. అందరూ ముందులా రండి. రండి. ఎక్కడికి మధు? రండి రండి. రండి అత్తయ్య గారు, రండి. ఏంటోది నా స్పెషల్? చెప్తాను మరిది గారు. అత్తయ్య, ముందు మీరు హారతి తీసుకోండి. మావయ్య, హారతి తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. అత్తయ్య, మావయ్య, ముందు నన్ను దీవించండి. చల్లగా ఉండమ్మా. నీకంతా మంచి జరగాలమ్మా. తేజ, నువ్వు కూడా దీవించు. సరే సరే లే. ఏంటమ్మా అంత హడావిడి చేస్తున్నావు? నాకు తోడబుట్టిన వాళ్ళెవరూ లేకపోయినా అంతకన్నా ఎక్కువగా నన్ను అభిమానించే మరిది గారు నన్ను నమ్మి నేను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. ఇవాళ మంచి రోజు. అందుకే నా కంపెనీ పేరు రిజిస్టర్ చేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. మరిది గారికి ప్రాజెక్టు తాలూకు డబ్బందింది కాబట్టి తను ఇన్వెస్ట్ చేయాలనుకున్న మనీని చెక్ రూపంలో ఇస్తే ఈరోజు బ్యాంక్లో డిపాజిట్ చేస్తానత్తయ్య. గుడికెళ్ళి పంతులు గారిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు ముహూర్తం చాలా బాగుందంట. అందుకే ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. రేయష్, మంచి ముహూర్తం అంట కదరా. ఆ చెక్ ఏదో తీసుకొచ్చి మీ వదినకిచ్చేయరా. అలాగే అమ్మా. వదిన, చెక్ తీసుకొని వస్తాను. తీసుకురా యష్. ఇక ఈ ఆస్తంతటికి నేనే అధిపతిని, సర్వాధికారిని. వదిన, తీసుకో మధు. మంచి ముహూర్తం అన్నావు కదా. అలాగే. సునంద మేడం ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి? ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది కదా. రేయ్, ఏమో ఎందుకు కాల్ చేశారో మాట్లాడొచ్చు కదా. సరిగ్గా చెక్ ఇచ్చే టైంలోనే ఈ మేడం ఫోన్ ఒకటి. నమస్తే మేడం. నమస్తే యష్. మీరు మీ కొత్త కంపెనీ వర్క్స్ స్టార్ట్ చేశారా? ఇంకా లేదు మేడం. ఆ పని మీదే మా వదినికి చెక్ ఇవ్వబోతున్నాను. ఇంతలో మీరు కాల్ చేశారు. చెక్ ఇవ్వక యష్. నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వచ్చి నన్ను కలు. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏమైంది మేడం?
ఏమైనా ప్రాబ్లం? ఆఫీస్కి వస్తే అన్ని డీటెయిల్గా చెప్తాను. ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే యష్. మరిది గారు చెక్ ఆ చెక్ ఇస్తారా? సారీ వదిన, సునంద మేడం ఈ చెక్ నీకు ఇవ్వద్దన్నారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, వెంటనే ఆఫీస్కి రా అని చెప్పారు. ఈ చెక్ మీకు తర్వాత ఇస్తాను వదిన. ఇంకొక మంచి ముహూర్తం చూసుకోండి, సరేనా? సరే అమ్మా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, ఉంటాను. సరే నాన్న, జాగ్రత్త. బయలుదేరుతాను. చేతి దాకా వచ్చిన చెక్ చేతికి అందకుండా పోయింది. ఛ! మళ్ళీ సింధు సునందతో కలిసి ఏమైనా ప్లాన్ చేసిందా? ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది. మరిది గారు ఆగండి, నేను వస్తున్నాను. అత్తయ్య, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. తేజ, వస్తాను. ఓకే సింధు, చెప్పావు కదా, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలా అయినా సరే మేడం, యష్ ఈ డీల్కి ఒప్పుకునేలా చేయండి మేడం. అలాగే సింధు, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. మేడం, యష్ గారు వచ్చారు. సరే, లోపలికి రమ్మని చెప్పు. ఓకే మేడం. మేడం, నేను ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది. యష్ ఒప్పుకోడు. నేను పక్కనే ఉంటాను మేడం. ఓకే సింధు. మరిది గారు, మేడం ఎందుకు మిమ్మల్ని సడన్ గా అర్జెంట్ గా మాట్లాడాలంటూ రమ్మన్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు వదిన. ఆ, మీ ప్రాజెక్ట్లో ఏమైనా పొరపాటు జరిగిందా? నాకు తెలిసి అలాంటిది ఏమీ జరగలేదు. మరి ఎందుకు పిలిచారు? మేడంతో మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది. అయినా చెక్ మీకు ఇవ్వకపోవడమే మంచిదైంది వదిన. వేరే ఏదన్నా ప్రాబ్లం అయితే ఇంకొన్నాళ్ళు ఇదే కంపెనీ నడపాలి. మేడం చెప్పిన ప్రాజెక్టులు ఫినిష్ చేసి తీరాలి. అంటే నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీ లేట్ అవుతుందన్న మీ ఉద్దేశం? మేడంతో మాట్లాడితే గానీ ఏ విషయం క్లారిటీ రాదు వదినా. అవును. సార్, మేడం గారు రమ్మన్నారు. మేడం మేడం, మిమ్మల్ని కాదు, సార్ని. సార్, మీరు వెళ్ళండి. రాజు, రేయ్. యష్ ప్రాజెక్ట్ క్లోజ్ అయింది, ఇక నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుంటే మధ్యలో ఈ మేడం మీటింగ్ ఏంటో.